హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో కాండి. మనం ముందు వీడియోలో ఎల్సీఎం అనే కాన్సెప్ట్ని చాలా క్లారిటీ నేర్చుకున్నాము. అసలు ఎలా షార్ట్ కట్స్ ఎలా చేయాలి, ఆ ట్రిక్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా నేర్చుకున్నాము. ఇప్పుడు అందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను. మళ్ళీ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మళ్ళీ హైయెస్ట్ నెంబర్ కానీ, లోయెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్ కానీ, స్మాలెస్ట్ నెంబర్ కానీ, ప్రోడక్ట్ క్రో ఫ్రేమ్స్ కానీ, ఇలాంటి ఈ టైప్స్ అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేస్తూ మళ్ళొక వీడియోలో మనం చూస్తున్నాము. ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా పెన్ పేపర్ లేకుండా చేయగలిగే ప్రాబ్లమ్స్. అది ముందు కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే సరిపోతుంది. ఆ కాన్సెప్ట్ క్లారిటీ కోసం ఖచ్చితంగా ఫస్ట్ వీడియో చూడండి, తర్వాత ఇది చూడండి. ఏ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 13 బట్ గివ్స్ రిమైండర్ 2 ఇఫ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 4, 5, 6, 7, 8 ఇట్ ఈస్ అన్నాడు. ఒక్కసారి చూడండి, నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 13 అన్నాడు. 13 తో డివిజబుల్ అయ్యి ఖచ్చితంగా 13 తో డివిజబుల్ కావాలి. అంటే ఈ నెంబర్ని ఇందులో ఉండే నెంబర్స్ అన్ని 13 తో డివిజబుల్ అయ్యేది ఉండాలి, ఏదో ఒక నెంబర్. అదైనా ఆన్సర్ తీసుకోవచ్చు. ఇంకా మీకు రిమైండర్ అనే కాన్సెప్ట్ కూడా చాలా క్లియర్ చెప్పాను. బట్ గివ్స్ రిమైండర్ 2, రిమైండర్ 2 ఇస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై ఈ అన్ని నెంబర్లతో డివిజబుల్ చేసినప్పుడు రిమైండర్ 2 వస్తుంది అన్నాడు. అంటే ఇందులో ఆన్సర్ లో రిమైండర్ ఇచ్చే ఉంటాడు కాబట్టి మనం రిమైండర్ తీసేసాం అనుకోండి, 2 రిమైండర్ తీసేసి ఈ ఇందులో ఉన్న ప్రతి ఒక్క నెంబర్ తో కూడా డివిజబుల్ కావాల్సిందేగా. ఎల్సిఎం అంటే ఏంది? ఈ అన్ని నెంబర్లతోటి డివిజబుల్ అయ్యే నెంబర్ ఒకటి ఉంటుంది ఇక్కడ, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఈ అన్ని నెంబర్లతో చేయాల్సిన అవసరం లేదని కూడా నేను క్లియర్ చెప్పాను. ఎక్కడైనా 9 కానీ, 5 కానీ, 7 కానీ, లేదంటే 11 కానీ ఉంటే ఆ ఒక్కటే డివిజబుల్ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇందులో మనకు 5 అవబడుతుంది చాలా క్లియర్ గా. 5 అవబడుతుంది అంటే ఎన్ని డిజిట్ లో మనకి ఏం కావాలి? లాస్ట్ డిజిట్ లో 0 కానీ నెక్స్ట్ 5 కానీ ఉండాలన్నాను. 0 కానీ 5 కానీ ఉండాలన్నప్పుడు ఇప్పుడు చూడండి, ఇఫ్ 2 రిమైండర్ అన్నాడు. రిమైండర్ 2 అంటే ఆల్రెడీ మనకు ఆన్సర్ లో రిమైండర్ 2 ఇచ్చినట్టే కదా. ఇక్కడ -2 చేస్తే ఏమవుతుంది? ఇక్కడ -2 చేశాను అనుకోండి, 2, 5, 18 అవుతుంది కదా. ఇక్కడ కూడా -2 చేశాను అనుకోండి, 8, 4, 4 అని అవుతుంది కదా. ఈడ కూడా -2 చేసాం అనుకోండి, 2, 5, 2, 0 కదా. ఈడ కూడా -2 చేస్తే ఏమవుతుంది? 8, 38. అంటే మనకి ఇక్కడ 5 అనే ఒక టేబుల్ ఉంది కాబట్టి ఈ 5 టేబుల్ ఉన్నప్పుడు మనకి ఏం కావాలి? యూనిట్ డిజిట్ లో అయితే 0 అన్న కావాలి, లేదంటే 5 అన్న కావాలి. ఇది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఇక మనం ప్రాబ్లం ఏం చేయొద్దండి ఎల్సిఎం లో సారీ అండి. ఎప్పుడైతే మీరు ప్రాబ్లం చేయాలనుకుంటారో కనీసం 2 నుండి 3 మినిట్స్ ఈజీ పడుతుంది ఇలాంటి సింపుల్ లెక్కలకి. ఇంకొంచెం టఫ్ వస్తే మాత్రం 5 మినిట్స్ దాకా కూడా పడతాయి. కాబట్టి అస్సలు ప్రాబ్లం చేయొద్దు. ఎల్సిఎం అంటే ఏం లేదు, ఈ నెంబర్ ఎల్సిఎం అంటే ఇక్కడ ఆన్సర్ ఇచ్చాడు, ఈ నెంబర్లతో డివిజబుల్ లేదు. ఒకవేళ రిమైండర్ ఇచ్చింటే రిమైండర్ కూడా ఆల్రెడీ ఇచ్చింటుంది కాబట్టి రిమైండర్ తీసేసి మనకు ఈజీ మనం డివిజబుల్ రూల్ చూసుకోవచ్చు. ఏ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 23 అండ్ గివ్స్ రిమైండర్ 7, 10, 13 వెన్ ఇట్ ఈస్ డివిజబుల్ బై 18, 21 and 24 ఇట్ ఈస్ అని. ఆడ ఒకటే రిమైండర్ ఇచ్చాడు. ఇక్కడ 3 నెంబర్స్ తోటి 3 రిమైండర్ ఇచ్చాడు. ఒకసారి చూడండి, 18 - 7 అయినా 11, 21 ఇప్పుడు చూడండి రిమైండర్స్ ఏమి ఇచ్చాడు? డివిజబుల్స్ కదా. ఈ డివిజబుల్స్ రిమైండర్ ఇచ్చాడు కదా 18. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు? 7 ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 10 ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 13 ఇచ్చాడు. వీటన్ని డిఫరెంట్ కూడా ఏమవుతుంది చూడండి, 11 వస్తాయి చూడండి. అన్ని డిఫరెంట్ కూడా 11 వస్తాయి. ఇట్లా వస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒకసారి చూస్తే రిమైండర్స్ ఇచ్చిండు, ఇది ఇచ్చిండు. అయితే ఇప్పుడు మనం మనకు 9 టేబుల్ చూసుకోమన్నాగా. 9 టేబుల్ అంటే 18 అంటే కదా. 18 అంటే 9 × 2 కదా. అంటే ఈ 9 టేబుల్ చూసాం అనుకోండి. మనం అన్నిట్లో 7 తీసేసి సరిపోతుంది ఇక్కడ. అంటే 19 తోటి చేసేటప్పుడు 7 రిమైండర్ వస్తుంది అన్నాడు. 7 రిమైండర్ వస్తుందంటే ఇందులో 7 చేసాయి, ఇందులో కూడా 7 తీసాయి. ఎక్కడో ఒక ఆన్సర్ వస్తుంది చూడండి. ఇందులో 7 తీసేస్తే ఏమవుతుంది? 3006. ఇందులో 7 తీసేస్తే ఏమైంది? 304 కదా, 17. ఇందులో కూడా 7 తీసేసే 2995. ఇందులో 7 తీసేస్తే 36 కదా, 3029. ఒక్కసారి చూడండి, 9 టేబుల్ పోవాలంటే మనకు డివిజబుల్స్ ఏంది? 9 టేబుల్ పోవాలంటే 9 టేబుల్ పోయింది అంటే 9 × 2 అనే కదా. అంటే లాస్ట్ నెంబర్ ఏం కావాలి మనకి? 9 × 2 కదా. 2 తోటి డివిజబుల్ కావాలి, 9 తోటి డివిజబుల్ కావాలి. 2 తోటి డివిజబుల్ కావాలంటే ఇదేమన్నా అయితే యూనిట్ డిజిట్ లో 9 ఉంది, 5 ఉంది, 2 ఇది డివిజబుల్ అయింది. ఇంకా 9 తోటి అయితే అంటే ఈ డిజిటల్ సమ్ ఏమైతుంది? 3 + 6 ఏమైంది? 9 అవుతుంది. 9 కాబట్టి డిజిటల్ సమ్ ఇదే ఆన్సర్. అంటే మీరు ప్రాబ్లం చేస్తున్నావు, ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ డివిజబుల్ బై 12, 15, 18, 21 ఈజ్ అన్నాడు. ఇట్లాంటి చాలా మంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఏందో లార్జెస్ట్ నెంబర్ అంటున్నా, ఇంత పెద్ద నెంబర్ నాకు తెలియదు, ఇంత పెద్దది మనం చేసే కూడా ఇంత పెద్ద నెంబర్ రావాలంటే కూడా క్లారిటీ వస్తారో తెలియదు. మనం డివిజబుల్ చూస్తే రూలే చూసుకోవాలి. ఇక్కడ కూడా 18 అవబడుతుంది. 9 × 2 అంటే 9 తో పోయేది చూడండి, అన్ని కూడా 2 తోటే వెళ్తాయి, ఎందుకంటే అన్ని జీరోలు ఉన్నాయి కాబట్టి.
అన్ని ఈవెన్ నెంబర్సే కాబట్టి 9 చూడండి. 9 చూసేటప్పటికి మనకి ఏం కావాలి, డిజిటల్ సమ్ కావాలి. డిజిటల్ సమ్ ఎక్కడ పడుతుంది చూడండి, 9 9 18 మళ్ళీ 6 వస్తుంది. ఇక్కడ 9 9 ఇక్కడ ఓకే, ఇది క్లియర్ అయ్యేటట్టుంది. ఇంకోటి చూడండి 9 9 3 వచ్చింది. ఇక్కడ 9 9 6 అంటే ఇక్కడ 6 వస్తుంది రిమైండర్, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం 9 చూడండి. 7 to 9 ఇది 9 ఇది 9 కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. 9 తో డివిజబుల్ అవుతుంది. 9720 అంటే లార్జెస్ట్ నెంబర్ అయినా స్మాలెస్ట్ నెంబర్ అయినా మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. చూడండి, లార్జెస్ట్ 5 digit నెంబర్ గివ్స్ రిమైండర్ టు వెన్ డివిజబుల్ బై 3 5 8 12 ఈజ్ అన్నాడు. ఒకసారి చూడండి, ఈడ కూడా రిమైండర్ ఇచ్చాడు. రిమైండర్ ఇచ్చిందంటే ఏమంటే ఈ రిమైండర్ ఆన్సర్ లో ఉన్నట్టే మనకి, అంటే ఎప్పుడైతే మనం రిమైండర్ తీసేసినాం అనుకో, ఇక్కడ కూడా 3 5 8 12 ఉంది, అక్కడ ఒక 5 ఉంది. 5 ఉంది అంటే ఎక్కడైనా 2 తీసేస్తే అన్న 0 వస్తుంది. చూడండి, ఇక్కడ 2 తీసేసాం అనుకో మనకి ఏమొస్తుంది, 97 వస్తుంది. ఇక్కడ 2 తీసేస్తే ఏమైంది 56 వస్తుంది. ఇక్కడ 2 తీసేస్తే ఏమైంది 58 వస్తుంది. 99 ఇక్కడ 2 తీసేస్తే ఏమైంది 60 వస్తుంది. 60 అంటే ఏంటి, 0నే కదా, 0 వచ్చింది 60 వచ్చింది. ఇప్పుడు 5 తోటి డివిజబుల్ కావాలంటే 0 అన్న కావాలి 5 అన్న కావాలి, కాబట్టి ఇది ఆన్సర్ అయితే. ఇంకా చూడండి, స్మాలెస్ట్ 4 digit నెంబర్ డివిజబుల్ బై 9 12 15 20 ఈజ్ అన్నాడు. ఇక్కడ కూడా 9 టేబుల్ వచ్చింది. ఒక్కసారి చూడండి, 9 టేబుల్ వచ్చింది అంటే ఒకసారి చూసుకోండి, 1020 1050 9 టేబుల్ వచ్చిందంటే మనకి డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ అంటే అంకెల మొత్తం కూడా 9 కావాలి. అంకెల మొత్తం 9 అయినప్పుడు మాత్రమే ఆ నెంబర్ మొత్తం కూడా ఆ 9తో డివిజబుల్ అవుతుంది. అంటే 9 యొక్క మల్టిపుల్ అవుతుంది అన్నట్టు. అంటే మనం ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా, అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 వస్తుంది. ఈ డిజిటల్ సమ్ ఇక్కడ 15 అంటే 6 వస్తుంది, 16 అంటే 7 వస్తుంది, 18 అంటే 9 వస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ 2 co-frames is 117, దేర్ ఎల్సిఎం ఈజ్ అన్నాడు. ప్రోడక్ట్ ఆఫ్ 2 co-frames అంటే 2 ప్రైమ్ నెంబర్ల యొక్క ప్రోడక్ట్ అయినా వరుస సంఖ్యల ప్రోడక్ట్ అయినా, ఇప్పుడు మనకు ఒకసారి చూసుకుంటే 7 and 8 ఉందండి. ఈ 2 వరుస సంఖ్యల యొక్క ఎల్సిఎం ఏమంటారు 56. 1 యొక్క ప్రోడక్ట్ అని చెప్తాను. 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అనుకున్నాం, 5 and 7 ఉంది అనుకో, వీటి యొక్క ప్రోడక్ట్ కూడా 5 7 35. ఇది కూడా ఈ ప్రోడక్ట్ కూడా దీనికి ఎల్సిఎం అని చెప్పాను నేను ఫస్ట్ వీడియోలోనే. లేదంటే 2 వీటిని ఏమంటాం మనం, 2 వరుస సంఖ్యలు అనొచ్చు, 2 co-frames కూడా అనొచ్చు. Co-frames మీన్స్ 3 4 కూడా co-frames అవుతాయి. 3 4 ఎట్లయితే అంటే 3 అనేది ప్రైమ్ నెంబర్, 4 అనేది వీటి యొక్క co-frames అంటే వీటి యొక్క ఫ్యాక్టర్ అనేది ఓన్లీ 1 ఉండాలి. అంటే ఒకటి మాత్రమే ఈ రెండింటిని భావించాలి. వీటి యొక్క మల్టిపుల్ కూడా ఏమైంది 12 అయింది. అంటే ఆల్రెడీ వీటి యొక్క ఎల్సిఎం ఈ రెండింటి యొక్క ప్రోడక్టే మనకి ఇచ్చిండు, ప్రోడక్ట్ ఇచ్చిండు 117. దేర్ ఎల్సిఎం ఈజ్ అన్నాడు. ఎల్సిఎం కూడా సేమ్ అని చెప్పాను కాదు, ప్రోడక్ట్ వాటి ఎల్సిఎం కాబట్టి 117 ఈజ్ ద LCM. LCM of first 15 natural numbers is K, then the LCM of first 20 natural numbers అంటున్నాడు. LCM of first 15 natural numbers అంటే ఏముంటాయి ఇప్పుడు చూడండి, 1 2 3 up to so and 14 and 15. దీని LCM ఇచ్చాడు అతను K అని. ఆ తర్వాత ఏమన్నాడంటే 1 2 3 up to so and 15 వరకే కాకుండా 16 17 18 19 20 ఇలా ఇచ్చాడు. వీటి యొక్క ఎల్సిఎం ఎంత అంటున్నాడు. అంటే 20 ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడు, 1 to 15 యొక్క ఎల్సిఎం K ఇచ్చాడు. ఇక్కడ ఇవిడ ఉన్న ఎల్సిఎం మనకు కావాలంటే 16 అనేది ఇక్కడ ఏమైతుంది 8 into 2 ఆల్రెడీ ఉంది కదా, ఇదే 19 కూడా ఇక్కడ 9 into 2 ఉంది కదా, 20 కూడా 10 into 2 ఉంది కదా. ఇక మనకు మిగిలిన 2 నెంబర్స్ ఏంటి, ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్. ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ మనకు కావాలి. ఇప్పుడు చూడండి, మల్టిప్లికేషన్ మొత్తం నాకు రాకపోయినా 9 7 ఎంత 63నే కదా, 63 అంటే లాస్ట్ యూనిట్ 3నే కదా, 63 ఇక్కడ యూనిట్ 3 ఉందా చూడండి, యూనిట్ 3 ఉంది. 3 ఉందంటే ఇదే ఆన్సర్ అవుతుంది కదా. అంటే రెండు ఇటు ఒక ప్రోడక్టే కదా, ప్రైమ్ నెంబర్ యొక్క ప్రోడక్టే కదా, కాబట్టి దిస్ ఇస్ ద 323. దీని మొత్తం ఎంత అంటే 323. బట్ ఇక్కడ మన K ఇచ్చాడు కాబట్టి K వాడు ఆప్షన్లు ఇచ్చాడు. ఫస్ట్ 15 న్యాచురల్ నెంబర్స్ K అన్నాడు, దెన్ ఎల్సిఎం ఆఫ్ ఫస్ట్ 20 నెంబర్. నెక్స్ట్ సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్ చూడండి, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 1 2 3 4 and 19 to 20 అన్నాడు. ఎల్సిఎం ఆఫ్ 12 13 12 అన్నాడు. ఇక్కడ చూడండి, ఇందులో ఉన్న నెంబర్స్ అన్ని ఇందులోనే ఉంటాయి, ఇందులో ఉన్న నెంబర్స్ అన్ని ఇందులో ఉంటాయి. కానీ ఇందులో ఒక 11 అనే నెంబర్ మాత్రమే దీంతో డివిజిబుల్ కాదు. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 5 3 6 అడిగారు అనుకోండి, 5 3 6 ఎల్సిఎం అడిగేటప్పుడు మనకు చూడండి 5 into ఎల్సిఎం ఆఫ్ 3 6 కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే 5 6 యొక్క ఎల్సిఎం 30 అని తెలుసు, ఈ రకంగా కూడా చూసుకొని ఇప్పుడు 3 యొక్క మల్టిపుల్ 6 కాబట్టి ఇప్పుడు 5 into రాశాను కదా, 5 into 3 యొక్క మల్టిపుల్ 6 కాబట్టి దీని యొక్క ఎల్సిఎం ఎంత 6, 5 6 30 ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం రాసుకుంటే ఇప్పుడు ఇక్కడ 1 ఉందంటే ఇక్కడ ఆల్రెడీ 1 అన్నిటికీ అయిపోతుంది. నెక్స్ట్ 2 ఉంది కదా, 2 అంటే ఇక్కడ 12 నుంచి వస్తుంది కదా, 2 6 2 జా కూడా 12 వస్తుంది. మళ్ళీ 3 ఉందంటే 3 4 జా కూడా 12 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 4 3 జా కూడా 12 వస్తుంది. నెక్స్ట్ 5 6 అట్లా మొత్తం కౌంట్ అయిపోగానే మళ్ళీ 12 నుంచి ఇక్కడ మనకి మిగిలేది ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ 11 12
13 up to 7 20 వరకు ఉంటాయి. ఈడ కూడా ఏమవుతుంది మనకి ఎల్సిఎం ఆఫ్ 12 13 up to 7 20 వరకు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చెప్పాను ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ దీన్ని కనుక్కునేటప్పటికి ఈ 5 బయటకు తీసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఎల్సిఎం ఆఫ్ ఇది చేసేటప్పటికి ఈ నెంబర్ని 5 బయటకు తీస్తాను. ఇప్పుడు ఈ 11 నేను బయటకు తీస్తాను. 11 బయట తీసి ఏమైంది 11 ఇంటూ ఎల్సిఎం అని ఉంటుంది కదా. 11 ఇంటూ ఎల్సిఎం ఉన్నప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుందా కావట్లేదా? అవుతుందంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమైంది, మనకు ఆన్సర్ ఏ ఇస్ ద 11. జస్ట్ ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఇక్కడ 1 ఉంది అంటే మనకి ఏం చెప్పాను ఇక్కడ ఈ టైప్ లో చెప్పాను చూడండి. ఇప్పుడు 18 to 16 ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాను. ఇదే మోడల్లో ఇక్కడ చేశాను. అంటే నీకు ఫస్ట్ వీడియోలో నీకు కాన్సెప్ట్ చాలా క్లియర్ ఉంటుంది. ఇంకా చూడండి అందరూ. నెక్స్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఈ నెంబర్ తోటి ఇదే నెంబర్ తోటి చాలా ఎగ్జామ్స్లలో వచ్చింది. ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 1763 దేర్ సమ్ ఈజ్ అన్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ నెంబర్ కూడా చేంజ్ కాకుండా వేరియస్ అన్ని ఎగ్జామ్స్లలో కూడా చాలా ఎగ్జామ్స్లలో ఇదే ప్రాబ్లం వచ్చింది. ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రెండు నెంబర్ల యొక్క ఎల్సిఎం ఇచ్చిండు అంటే ఆ రెండు నెంబర్ల ప్రోడక్ట్ అన్నట్టు కదా. ఆ ప్రోడక్ట్ ఏమన్నా కావాలి, అయితే వరుస సంఖ్యలన్నా కావాలి, 2 ప్రధాన సంఖ్యలన్నా కావాలి, 2 కోఫ్రేమ్స్ అన్నా కావాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అంటే 2 ప్రధాన సంఖ్యల కోఫ్రేమ్సా మనకి ఎలా తెలియాలి అంటే దీనికి ఒక చిన్న ట్రిక్స్ చూసుకోండి. ఖచ్చితంగా మనకి ఈ కాన్సెప్ట్ తెలిసేటప్పుడు మనకు ప్రధాన సంఖ్యలు అనేది 100 లోపు ప్రధాన సంఖ్యలన్నీ మనకు తెలిసి ఉండాలి. ఆ ప్రధాన సంఖ్యల నుంచి మన టాపిక్ చాలా నీట్గా చెప్పాను. ఒకసారి అక్కడ కూడా చెక్ చేసుకోండి. ఒకసారి చూడండి. మనకి ఏమి ఇచ్చాడంటే 1763 ఇచ్చాడు. ఈ 1763 ఇచ్చినప్పుడు మనకు ఇక్కడ వర్గ సంఖ్యలు అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఇది చూడండి, దీన్ని తీసేయండి. ఈ 1716 అనేది ఇప్పుడు 4 స్క్వేర్ కు 5 స్క్వేర్ కు మధ్య ఉంటుంది. 4 స్క్వేర్ కు 5 స్క్వేర్ మధ్యనే ఉంటుంది ఈ 16 అనేది. ఈ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం అంటే 40 and 50 తీసుకోండి. ఈ 40 50లో వీటి మిడిల్లో ఉండే మనకు ప్రైమ్ నెంబర్స్ ఎంతో చూడండి. వీటి మిడిల్లో ఉండేది ఎంత 41 43 and 47 అంతే కదా. 41 43 47 40లో 3 మాత్రమే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఆ 3 నెంబర్లు అయినా చూడండి. ఇప్పుడు 6 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. ఇన్ని డిజిట్ 1 3 జా 3 అవుతుంది, లేదా 1 7 జా 7 అవుతుంది, 7 3 జా 21 అవుతుంది, అంటే 1 వస్తుంది. అంటే ఈ 2 నెంబర్లు కావడానికి ఆస్కారం ఉంది ఎక్కువ. ఓకే, ఈ 2 నెంబర్ల యొక్క సమ్మె అడిగింది మనకి ఇక్కడ, అంతేనా. అంటే మనకి ఏం లేదండి, ప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. దాన్ని వర్గ సంఖ్యలు అనే కాన్సెప్ట్ తోటి చేస్తే ఈ మొత్తం నెంబర్ కూడా ఏ వర్గ సంఖ్యలకు 40కి 50కి మధ్యనే ఉంటుందని మనకు తెలుసుకోవడం కోసం. అంటే ఇంకా డైరెక్ట్ కూడా నువ్వు చేసుకోవచ్చు, దీన్ని ఇంత దూరం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఈ నెంబర్ మొత్తం కూడా మనకి ఏమైంది 1600 కంటే ఎక్కువ ఉంది, 2000 కంటే తక్కువ ఉంది. ఇప్పుడు 40 స్క్వేర్ అంటే ఎంత మనకి, 40 స్క్వేర్ అంటే 1600, 50 స్క్వేర్ అంటే ఎంత 2500, అంటే 2500కు 1600 అంటే 40కి 50కి మధ్యలో ఉంది. కాబట్టి 40 50 మధ్య ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాసుకొని ఈ ప్రైమ్ నెంబర్స్ రాసుకున్నప్పుడు ఈ ప్రైమ్ నెంబర్స్ వల్ల యూనిట్ డిజిట్ చూసుకున్నట్లయితే యూనిట్ డిజిట్ చూసుకుంటే 41 43 47 గా యూనిట్ డిజిట్ చూసుకున్నాం అనుకో, మీకు ఏమైపోతుంది యూనిట్ డిజిట్ తోటి మీకు ఏమో తెలుస్తుంది. ఇక్కడ నెంబర్ మొత్తం నెంబర్ని మనం మొత్తం చేయాల్సిన అవసరం లేదు, రెండింటి మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం. యూనిట్ డిజిట్ చూసుకుంటే ఈ నెంబర్ ఓకే అంటే 41 43 కావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు 41 43 యొక్క సమ్ అడిగిండు, సమ్ అడిగితే ఏమైతే 84 అవుతుంది కదా. ఈ 84 అనేది ఆన్సర్ మనం టిక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్ వస్తుంది అంటే గరిష్ట నెంబరు కనిష్ట నెంబర్ అడుగుతాడు, వాటి యొక్క సమ్ అడుగుతాడు, వాటి యొక్క డిఫరెంట్ కూడా అడుగుతాడు. అంటే డిఫరెంట్ ఎంత అవుతుంది, ఇప్పుడు ఇక్కడ 2 అవుతుంది 2 అవుతుంది, 43 - 41 2 అవుతుంది. ఇటు సమ్ అడుగుతాడు, సమ్ అడిగినప్పుడు ఇదే అవుతాడు. లేదా గరిష్ట నెంబర్ అంటే 43, కనిష్ట నెంబర్ అంటే 41 అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 667 అన్నాను. దే సమ్ అన్నాడు 667 అంటే ఒకసారి చూడండి. 6 అనేది ఎక్కడ ఉంది 2 స్క్వేర్ కి అండ్ 3 స్క్వేర్ కి మధ్య ఉంది. ఇంకా మనకి అట్లా కూడా ఇదంతా కూడా చేసుకోవద్దు అంటే మనకు స్క్వేర్లు తెలుసు కదా. ఇప్పుడు 20 స్క్వేర్ అంటే ఎంత, 20 స్క్వేర్ అంటే 400, లేదా 30 స్క్వేర్ అంటే ఏమవుతుంది 20 స్క్వేర్ కు 30 స్క్వేర్ కు 900, అంటే 20 స్క్వేర్ కు 30 స్క్వేర్ మధ్య ఉంటుంది, అంటే 900 to 20. ఈ 20 నుండి 30 మధ్య ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అన్నాడు. 23 29 కదా ప్రైమ్ నెంబర్. ఇప్పుడు నిజంగా ఈ 2 అయితే అంటే 9 3 ఎంత 27 అంటే 7 ఉందా యూనిట్ ప్లేస్, కాబట్టి యూనిట్ ప్లేస్ 27 ఉంది. అంటే 23 29 ఇప్పుడు ఎంత అయితే మొత్తం కలిపితే 52 అవుతుంది, అంటే సమ్ ఆఫ్ ద 52. ఓకే, ఈ రకంగా చేసుకున్నాం కాదు, ఈ రకంగా ఇది కొంచెం కాంప్లికేట్ అనుకుంటే మనకు స్క్వేర్ లో ఆల్రెడీ తెలుస్తాయి. 20 నుండి 30 వరకు ఎంత అనేది తెలుస్తుంది. ఈ రకంగా చేసుకున్నా నో ప్రాబ్లం. మీకు ఎలా వీలైతే అలా చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.